చిత్రసీమ ఎప్పుడూ హిట్ వెంటే పరుగులు పెడుతుంటుంది. రేసులో ఉన్న వాళ్లతోనే చేతులు కలుపుతుంటుంది. ఫ్లాప్ అంటే ఆమెను దూరం ఉంచడం ఇక్కడ చాలా మామూలు సంగతే. ఓ కాంబినేషన్ సెట్ అవ్వాలంటే జయాపజయాల్ని లెక్క వేయటం చాలా సహజం. కలిసి సినిమా చేద్దాం అనుకున్న వాళ్లే ఆ తర్వాత డ్రాప్ అయిపోవడానికి కారణం ఈ హిట్ ఫ్లాప్లే. అలా ఇప్పుడు ఓ ఫ్లాప్ వల్ల ఓ కొత్త కాంబోకి బ్రేకులు పడ్డాయి. సెట్స్ పైకి వెళ్తుందనుకున్న సినిమా స్క్రిప్ట్ దశలోనే ఆగిపోయింది. ఆ కాంబోనే రామ్ పోతినేని హరీష్ శంకర్లది. మిస్టర్ బచ్చన్ సమయంలోనే రామ్ తో ఓ సినిమా చేస్తానని ప్రకటించారు హరీష్ శంకర్. చాలా కాలం నుంచి రామ్ తో సినిమా తీయాలనుకుంటున్నానని, ఇది ఇప్పటికి సెట్ అయిందని చెప్పుకొచ్చారు. సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ అటు రామ్ కి ఇటు హరీష్ శంకర్ కు అడ్వాన్స్లు కూడా ఇచ్చింది. సో అదే సంస్థలో రామ్ హరీష్ సినిమా ఉంటుందని భావించారు. డబుల్ స్మార్ట్ తో డబుల్ డిజాస్టర్ కొట్టిన రామ్ ఈసారి రిస్క్ లేకుండా ఓ మాస్ ఎంటర్టైనర్ చేద్దామనుకున్నాడు. మిస్టర్ బచ్చన్ హిట్ అయితే రామ్ తప్పకుండా హరీష్ కథకు ఓకే చెప్పేవాడే. కానీ మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ అయింది. దానికి తోడు చాలా ట్రోలింగ్ కి గురైంది. మిస్టర్ బచ్చన్ తో పాటుగా వచ్చిన డబుల్ స్మార్ట్ కూడా ఫ్లాపే. కానీ మిస్టర్ బచ్చన్ లా ట్రోలింగ్ కి గురి కాలేదు. మిస్టర్ బచ్చన్ ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఆ ట్రోలింగ్ మరింత పెరిగింది, కానీ తగ్గలేదు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకున్న రామ్ హరీష్ శంకర్ సినిమాని పూర్తిగా పక్కన పెట్టేశాడన్నది ఇన్సైడ్ వర్గాల టాక్. ఇప్పుడు హరీష్ మరో హీరోని వెతుక్కోవాల్సిందే.